హాయ్ అండి, ఈరోజు ఒక న్యూ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఫిష్ కర్రీకి ఏ మాత్రం తీసుకోకుండా బనానా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటి అనేది చాలా సింపుల్గా మీకు చెప్పేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత దీనిలోకి టేస్ట్కి తగినంత సాల్టు, కారం, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, అలానే గరం మసాలా ఇవన్నీ వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుని చూపిస్తున్నట్టుగా అరటికాయ ముక్కలు అనేది ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా వేసేసుకోవడమే. ఫిష్ కర్రీకి మనం గ్రేవీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటాం సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇది కూడా గ్రేవీ అనేది థిక్గా ఉంటే చాలా బాగుంటుంది. చూడడానికే కాదు, తినేటప్పుడు కూడా సేమ్ ఫిష్ కర్రీ లాగానే ఉంటుంది టేస్ట్ కూడా. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్